హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. రోజు ఒకే రకంగా రైస్ ఐటమ్ చేసి పెట్టారంటే ఇంటి వాళ్ళందరికీ బోర్ కొట్టేస్తుంది. ఇలా మెంతి కూర టమోటా కాంబినేషన్తో రైస్ చేసి పెట్టండి, ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి అయినా లంచ్ బాక్స్కి అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? స్టవ్ మీద కడాయి పెట్టి అందులోకి ఒక 2 స్పూన్ల దాకా నెయ్యిని వేసి కొద్దిగా నూనెను వేయండి. కావాలంటే మొత్తం నెయ్యితో అయినా తయారు చేసేసుకోవచ్చు. తర్వాత ఒక్క స్పూన్ జీలకర్రని వేసి అది చిటపటలాడుతున్నప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయిపోయాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించండి. తర్వాత ఇందులోకి గుప్పెడు బఠానీలు, ఒక క్యారెట్ని చిన్న ముక్కలు కట్ చేసి కొన్ని సెకండ్ల పాటు వేయించండి. ఇవి కొద్దిగా వేగాక ఇప్పుడు ఇందులోకి 2 కట్టల మెంతి కూరను శుభ్రంగా కడిగి ఒలిచి చిన్నగా తరిగి వేసేసుకోండి. ఈ మెంతి కూరని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. ఆయిల్లో వేగడం వల్ల చేదు లేకుండా మనకి తినడానికి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న 4 టమోటాలని వేయండి. టమోటాలు బాగా పడినవి తీసుకోండి, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. టమోటాలు వేసాక ఒక్కసారి బాగా కలిసేలా కలిపి మూత పెట్టి టమోటాలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించండి. లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టేశారంటే టమోటాలు మనకి సాఫ్ట్గా అయిపోతాయి. చూసారు కదా, టమోటా అంతా కూడా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు టమోటాలని మెత్తగా ఇలా గరిటెతో మెదపట్టి టమోటా అంతా కూడా మనకి గుజ్జు గుజ్జుగా అయిపోవాలి. ఇలా గరిటెతో మెదిపేశాక ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేయండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా సాంబార్ పొడిని వేయండి. మీరు ఎంతైతే తినగలరో అంత వేసేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు, రుచికి సరిపడా ఉప్పును వేసి ఇదంతా మరికొన్ని సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. ఆయిల్లో మసాలా వేగిందనుకోండి, పచ్చివాసన లేకుండా ఉంటుంది. ఇలా కొన్ని సెకండ్ల పాటు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోండి. ఇది మనం అప్పటికప్పుడు చేసుకున్న రైస్తో తయారు చేసేసుకోవచ్చు, లేదా అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా అన్నం, ఆ అన్నంతో అయినా తయారు చేసేసుకోవచ్చు. రైస్ని వేసాక మంటని హై ఫ్లేమ్లో ఉంచేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా ఫాస్ట్గా కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడు రైస్కి ఈ ఫ్లేవర్స్ అంతా కూడా బాగా అంటుకుంటాయి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల రైస్ రుచి కూడా చాలా బాగుంటుందండి. అంతే, ఇలా కలిపేసేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తరుగును మరి కొద్దిగా నెయ్యిని వేసి కలిపి సర్వ్ చేసేసుకోవడమే. ఇది వేడి వేడిగా తిన్నా, చల్లారాక తిన్నా సరే చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి ఇలా లంచ్ బాక్స్ చేసి పెట్టారంటే ఒక్క మెతుకు కూడా ఇంటికి రాదు, అంత రుచిగా ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, సింపుల్ అండ్ టేస్టీ ఈ లంచ్ బాక్స్ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.